ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఫిట్నెస్ ట్రైనర్ విషయంలోనే పెద్ద స్టెప్పే వేశాడు. తారక్ మహేష్ లను ఎవరైతే ట్రైన్ చేశారో ఆ ట్రైనర్ ను తాను తెచ్చుకున్నాడు. ఇదంతా అట్లీ సినిమా కోసమేనా? అల్లు అర్జున్ తన తర్వాత సినిమాను అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్టుపై నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. ఓ డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కనున్న ప్రాజెక్టు కోసం బన్నీ ఎంతో స్పెషల్ గా తయారవుతున్నాడు. ఈ సినిమాలో సూపర్ హీరోయిజం ఉంటుందని తెలియడంతో అందుకు తగ్గట్లుగా తన ఫిజిక్ ను రెడీ చేసుకుంటున్నాడు. అట్లీతో చేసే సినిమాలో అల్లు అర్జున్ తన ఫిజిక్ కు సాలిడ్ గా ఎలివేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసమని మరిన్ని ఎఫర్ట్స్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అట్లీ కోరిక మేర ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ను తీసుకొచ్చి బన్నీకి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వనున్నాడు. నిజానికి మనం చెప్పుకుంటున్న ఈ స్టీవెన్స్ కు టాలీవుడ్ తో మంచి రిలేషనే ఉంది. టాప్ హీరోలను సినిమాకు తగ్గట్లుగా ఫిట్ గా మార్చుతుంటాడు. గతంలో ఇదే స్టీవెన్ తారక్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు డిమాండ్ మేర బన్నీకి ఇస్తున్నాడు. తాజాగా ఐకాన్ స్టార్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని స్టీవెన్స్ ఎక్స్ లో ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి దిగిన ఓ ఫోటోను ఆయన పంచుకున్నాడు. బన్నీ ఇప్పటికే ఫిట్నెస్ పరంగా అందరికంటే ముందుగానే దేశం ముద్రతో 6 ప్యాక్ సాధించి తానేంటో చూపించుకున్నాడు. తాజాగా ఈ స్టీవెన్స్ రాకతో బన్నీ తన బాడీలో తీసుకొచ్చే కొత్త వేరియేషన్ లుక్ ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంది. ఏది ఏమైనా స్టీవెన్ రాకను అటు తమిళ ఆడియన్స్ స్వాగతిస్తున్నారు. ఈసారి తమ తంబి అట్లీ ఓ తెలుగుడికి ఎలాంటి హిట్ ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. స్పిరిట్ సినిమా కథ పరంగా కాకుండా గ్లామర్ పరంగా ఎందుకు ఎలివేషన్ తీసుకుంటుంది? సందీప్ రెడ్డి ప్రభాస్ కాల్ షీట్స్ పట్టాడు సరే, కథానాయకుల విషయంలో క్లారిటీకి ఎందుకు రాలేకపోతున్నాడు? మోస్ట్ వైలెంట్ సినిమాకు సీనియర్ గర్ల్స్ మాత్రమే ఎలిజిబులా? స్పిరిట్ సినిమా మొన్నటి వరకు ప్రభాస్ కాల్ షీట్ ఇవ్వటం లేదనే డిస్కషన్స్ తో నెట్టింట్లో నానింది. ఇప్పుడేమో ప్రభాస్ కు జతగా నటించే హీరోయిన్ గురించి నడుస్తోంది. 2-3 రోజులుగా స్పిరిట్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకునే ఉంటుందని అంతా అంటున్నారు. అయితే ఈ విషయాన్ని సందీప్ రెడ్డి కన్ఫర్మ్ చేయలేదు. దీపికా పదుకునేతో ప్రభాస్ కల్కి సినిమా చేశాడు. అయితే ఇందులో వీళ్ళిద్దరూ ఎక్కడా పెయిర్ గా నటించలేదు. స్పిరిట్ తో హాట్ ఫెయిర్ గా మారతారని బీ టౌన్ వర్గాలు చెప్తున్నాయి. ఇక సందీప్ రెడ్డి తన సినిమాల్లో హీరోయిన్ ని కాస్త సెన్సిటివ్ గా, ఇన్నోసెంట్ గా చూపిస్తూ ఉంటాడు. దీపిక విషయంలో దర్శకుడి థాట్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఇక స్పిరిట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుష్క నటిస్తున్నట్టుగా ఇప్పుడు మరో రూమర్ సర్క్యులేట్ అవుతోంది. మిర్చి, బాహుబలి సిరీస్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించకపోయినా ప్రభాస్ యూవీ బ్యానర్ లో స్వీటీ 2-3 సినిమాలు చేస్తుంది. అలాగే ఆఫ్ ద స్క్రీన్ ఈ ఇద్దరి జంటపై ఉన్న రూమర్స్ రేపు సినిమాకు కలిసొస్తాయన్న ప్రచారం పెరుగుతోంది. అయితే ఇక్కడ స్పిరిట్ అనే మోస్ట్ వైలెన్స్ కాప్ మూవీలో సందీప్ రెడ్డి గ్లామర్ కిచ్చే ప్రయారిటీ ఎంతనేది తేలాల్సిందే. అది అంతగా లేకపోతే టాప్ మోస్ట్ గర్ల్స్ ని తీసుకుని ఏం లాభం చెప్పండి? మ్యూజిక్ డైరెక్టర్లు సినిమాలను ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారా? దర్శకుడు బాధ్యతలను మ్యూజిషియన్సే తీసుకోవడాన్ని గొప్ప గౌరవంగా చూస్తున్నారా? అసలు నిర్మాతలు హీరోలు దర్శకులతో కాకుండా సంగీత దర్శకులను భజన్ లాల్స్ గా చూస్తున్నారా? సంగీత దర్శకులు కేవలం ఆల్బమ్ కంపోజ్ చేయడం, ఆర్ఆర్ హ్యాండిల్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తారంటే సరిపోదు. ఇన్ఫ్లుయెన్సర్స్ కు దీటుగా సంగీత దర్శకులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అలా ఉంటేనే సదరు సంగీత దర్శకుడు చేసే పోస్టులకు వెయిటేజ్ దొరుకుతుంది. తాజాగా అనిరుద్ కింగ్డమ్ సినిమాకు మైలేజ్ తేవడం కోసం రంగంలోకి దిగాడు. దానిలో భాగంగా ఈ సినిమాని ఇప్పటి వరకు 40% చూశారని, చూసినంతసేపు సినిమా తనకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందని చెప్పుకొచ్చాడు. ఇదే అనిరుద్ దేవర్ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా ఇంతలా ఎగ్జైట్ అయింది లేదు. అంటే నిజంగానే కింగ్డమ్ సినిమా అవుట్పుట్ బాగా వచ్చిందని అనిరుద్ చెప్తున్నాడా అన్న చూడాలి. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విషయంలో తమన్ ఇలాంటి హడావుడి చేస్తున్నాడు. సుజిత్ సినిమా గురించి ఒక్క ముక్క చెప్పకపోయినా తమన్ అడిగితే అంతకు మించిన అప్డేట్స్ కూడా ఇచ్చేలా ఉన్నాడు. ఇప్పటికే ఓజీ ఆర్ఆర్ పై ఎంతో యాంగ్జైటీతో మాట్లాడాడు. ఓజీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాను తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇంతలా సుజిత్ కూడా ఏనాడు మాట్లాడలేదు. పవన్ సైతం తమన్కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లున్నాడు. అలాగే రామ్ చరణ్ చేస్తున్న పెద్ది సినిమాకు ఇప్పటి వరకు జరిగిన షూట్ మ్యాటర్ లో మేకర్స్ ఎంతో హ్యాపీ ఉన్నారు. అటు ఏఆర్ రెహమాన్ సైతం పెద్ది కథ అమితంగా నచ్చడంతోనే సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ముందుకొచ్చినట్టుగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ షాట్ సాలిడ్ గా వర్కౌట్ కావడంతో రాబోయే గ్లిమ్స్ మ్యాటర్లోని మెగా ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనా సంగీత దర్శకులంతా ఇలా భజన్ లాల్ గా మారిపోయి హడావుడి చేయడం పరిశ్రమలో ఆసక్తి రేకెత్తిస్తోంది. టెక్నీషియన్స్ హీరోలుగా నటిస్తే మన వాళ్ళు పెద్దగా ఆదరించరు. కానీ అదేంటో అరవ దేశంలో దర్శకులు, సంగీత దర్శకులంతా ఎప్పుడెప్పుడు వెండి తెరపై కనిపిస్తామా అని చూస్తూ ఉంటారు. తాజాగా ఆ లిస్ట్లోకి వచ్చిన ఆ టెక్నీషియన్ ఎవరో చూద్దామా?
కోలీవుడ్ టెక్నీషియన్స్ వెండితెరపై కనిపించాలని ఎక్కువగా ఉబలాట పడుతూ ఉంటారు. దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు తెరపై కనిపిస్తేనే వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఇప్పటి వరకు భాగ్యరాజ్, సముద్రకని, పార్థిబన్లు సక్సెస్ అయ్యారు. తాజాగా లోకేష్ కనగరాజ్ ఇలాంటి ఆసక్తే చూపిస్తున్నాడు. లోకేష్ ఇప్పటికే శృతి హాసన్తో ఎనిమల్ అనే కాన్సెప్ట్ థీమ్ లో నటించాడు. అందులో శృతితో రొమాన్స్ చేశాడు. ఈ కాంటెంట్ వీడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో లోకేష్ కి యాక్టింగ్ పై ఆసక్తి పెరిగింది. దానిలో భాగంగా తన ఓన్ డైరెక్షన్ లోనే త్వరలో ఓ ఫిల్మ్ చేయాలని చూస్తున్నారట. ఒకవేళ లోకేష్ యాక్టింగ్ సైడ్ సీరియస్ గా ఫోకస్ పెడితే అక్కడ టాప్ హీరోస్ కి కష్టమే. అటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ లో విజయ్ ఆంటోనీ హీరోగా నిలదొక్కోవడంతో మరో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అటువైపుగా మరిన్ని సినిమాలు ట్రై చేస్తున్నాడు. కింగ్స్టన్ సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఓవైపు సంగీత దర్శకత్వం చేస్తూనే మరోవైపు హీరోగా నటించడం మాత్రం మానలేదు. ఇదే స్టైల్లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ట్రై చేయాలని చూశాడు గానీ అది అంతగా పాసిబుల్ కాలేదు. ఏదేమైనా కోలీవుడ్ టెక్నీషియన్స్ కి హీరోగా నటించడం కుదిరినట్లు మిగతా పరిశ్రమల టెక్నీషియన్స్ కి కుదరడం లేదు. హరిహర వీరమల్లుకు మొత్తానికి మూమెంట్ అయితే వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో పెండింగ్ షూట్ ఎలా అని అంతా అనుకుంటున్న టైంలో పవన్ గుడ్ న్యూస్ అందించాడు. పవన్ ఉన్నట్టుండి ఆదివారం నైట్ షూట్ కోసం హైదరాబాద్కు వచ్చాడు. మరి ఈ షూట్ కోసం ఎన్ని రోజులు పవన్ కాల్ షీట్స్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ దర్శకుడు జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కిస్తున్న వైటెడ్ ఫిల్మ్ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా హిస్టారిక్ పీరియాడిక్ సినిమా గత కొంతకాలంగా పెండింగ్ షూట్ ని పూర్తి చేయకుండా ఆపసోపాలు పడుతుంది. హీరో డేట్స్ ఇవ్వకపోవడంతో ఇప్పటికే 2 సార్లు రిలీజ్ డేట్ వాయిదా వేశారు. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ ఎప్పుడు అనేది పెద్ద సస్పెన్స్ గా నిలవగా పవన్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అంతకంతకు బొమ్మ ఆలస్యం అవుతూనే వచ్చింది. నిజానికి 4 రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో పవన్ ఎట్టకేలకి మళ్లీ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఆదివారం రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఇంకో 3 రోజులు షూట్ కి టైం కేటాయిస్తే తన పార్ట్ పూర్తయిపోతుంది. ఆ తర్వాతనే రిలీజ్ విషయంలో కొత్త డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. వీకెండ్ లో పవన్ వచ్చి ఇలా వీరమల్లుకు డేట్స్ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అసలు పవన్ ఇప్పట్లో వీరమల్లుకి డేట్స్ ఏమిస్తాడు అన్న వారంతా పవన్ సడన్ ఎంట్రీ చూసి షాక్ అయ్యారు. ఈ లెక్కన చూస్తుంటే వచ్చే వారం ఓజీకి కూడా డేట్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అఖిల్ అఖిల్ని లవర్ బాయ్ లుక్ ఉన్న అటువైపుగా బ్రేక్ తెచ్చుకోలేకపోయాడు. అయితే అఖిల్కు సెట్ కాదనుకున్న మాస్ లుక్ ని లెనిన్ సినిమాలో ట్రై చేస్తున్నాడు. ట్రెండింగ్ లో ఉన్న రగ్ లుక్ ని మిల్కీ బాయ్ కు అప్లై చేయడం ఎంతవరకు సేలబుల్? అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా లెనిన్ ని దర్శకుడు మురళీ కిషోర్ అబోరి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలోని కీలకమైన ఇంటర్వెల్ సీన్స్ ను వచ్చే వారం నుంచి షూట్ చేయనున్నారు. ఈ సీక్వెన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ షూట్ అనంతరం అఖిల్ పై ఓ సాంగ్ ని షూట్ చేస్తారట. అయితే తాజాగా లెనిన్ నుంచి వచ్చిన అఖిల్ లుక్ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. లెనిన్ కోసం అఖిల్ బాగా కష్టపడుతున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది సినిమా. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అఖిల్ ను ఇప్పటి వరకు లవర్ బాయ్ గా ఓకే అన్న ఇదే ఆడియన్స్ ట్రెండింగ్ లో ఉన్న రగ్గడ్ లుక్ లో మిల్కీ బాయ్ ను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్నది తెలీదు. బట్ తమ హీరోకి ఈ రగ్గడ్ లుక్ కూడా వర్కౌట్ అవుతుందని అక్కినేని కాంపౌండ్ భావిస్తోంది. సినిమాకు కలిసొచ్చేలా అఖిల్ శ్రీలీల కాంబోలో మంచి రొమాంటిక్ సన్నివేశాలను కూడా యాడ్ చేయడం బొమ్మకు కలిసొచ్చే అంశమే. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ సింగిల్ సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ UA సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కాంటెంట్ ఆడియన్స్ ని పూర్తిగా అలరిస్తుందని రన్ టైమ్ ని 2 గంటల 10 నిమిషాలుగా లాక్ చేశారట మేకర్స్. నితిన్ నటిస్తున్న తమ్ముడు చిత్రాన్ని జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు అనౌన్స్ చేశారు. అలాగే ఈ అనౌన్స్మెంట్ పై ఇంట్రెస్టింగ్ ఫన్ వీడియోని దర్శకుడిపై ప్లాన్ చేసి రిలీజ్ చేయడం ప్రమోషనల్ గా బాగుంది. వార్ 2 టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా NTR వచ్చే వారం నుంచి డబ్బింగ్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. తన రోల్ కి ఇతర భాషల్లో కూడా NTRఏ డబ్బింగ్ చెప్పబోతున్నాడు.